అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. హౌ ఆర్ యూ ఆల్ దిస్ మార్నింగ్? దావీదు దేవుని ఎంతగా ప్రేమించాడంటే 16 కీర్తనలో తెలిసిపోతుంది. అలాగే 18 కీర్తన, 116 కీర్తన దేవునికి ఎంత ఇంటిమేట్గా పర్సనల్గా రాస్తున్నాడో తెలిసిపోతుంది. ఈరోజు 16 కీర్తన 2వ వచనంలో ఉన్న మాటను చద్దాం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేదును. నేను ఇలాగ అందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. నేను దినమందు ఫాస్టింగ్ ప్రేయర్లో ఒక స్టోరీ చెప్పాను. ఒక గొప్ప ధనికుడైన రాజు, కుమారులు లేరు, వారసత్వం లేదు, ఇంకా తన ప్రజలకు మేలు చేయాలని, వారి పేదరికంలో ఉండకూడదని ఆయనకున్న ధనం అంతా కూడా ప్రదర్శించి లాస్ట్లో ఒక మాట అంటాడు, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, ఏది కావాలో అది పొందుకొనండి, మీ శక్తి కొలది ప్రయత్నం చేసి తీసుకోండి అని చెప్తాడు. ఆ ప్రదర్శనలో బంగారము, విలువైన వజ్రాలు, అలాగే విలువైన రాళ్ళు, గొలుసులు, వెండి, రింగులు, ఇవన్నీ చాలామంది ఆకర్షితులై పరిగెత్తుకుంటూ వచ్చి మరి ఎంతైతే తీసుకోగలుగుతున్నారో అవన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ ఒక ముసలాయన అక్కడ అలాగే ఉంటాడు. అందరు వెళ్ళిపోయినాక ఈ రాజు ముసలతని చూస్తూ ఉంటాడు. ఆ ముసలతను వెళ్ళాడు. అప్పుడు రాజు అనుకుంటాడు, అయ్యో ఈ పిచ్చి ముసలోడు ఒక చిన్న వజ్రం తీసుకున్నా, ఆయన ఈ పేదరికంలో ఉండడు కదా, ఏదో ఒకటి ఒక్క వజ్రమైన తీసుకుంటే అయిపోయేది కదా అని అనుకుంటాడంటే ఈ రాజు వెళ్ళి అడుగుతాడు, ముసలాయన నువ్వు పెద్దవాడిగా ఉన్నావు, ఆ వజ్రం విలువ నీకు తెలుసు, ఒక్క వజ్రమైనా నువ్వు తీసుకున్నా నీకు ధన్యం అవుతుంది కదా, నీ లైఫ్లో నువ్వు ఏ లోటు చూడవు కదా అని అంటే వెంటనే ఆ ముసలతనంట ఆ రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనని కౌగిలించుకుంటాడంట. ఆయన అంటాడంట, అయ్యా రాజా, కూర్చొని తింటే కొండ కూడా కరిగిపోతుంది, ఇప్పుడు వారు తీసుకెళ్ళిన ధనంలో అన్నీ అయిపోతుంది, కానీ నాకు నీలాంటి రాజు దొరికాడు, అది చాలు, నువ్వు ఉన్నంత వరకు మాకు క్షేమాధారం, నువ్వు ఉంటే మాకు ప్రొటెక్షన్, నువ్వు ఉంటే మాకు ఏ కొదువు ఉండదు అని చెప్పాడంట. నిజమే కదండి, మన ప్రభు కూడా మనకి తోడుగా ఉంటే యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని వాక్యం సెలవిస్తుంది కదా. 34 కీర్తనలో మనం చూస్తున్నాం. అలాగే ఈ కీర్తనలో ఈ దావీదు కూడా ఆ ముసలాతనలాగే, అందరూ దేని కొరకు వెళ్తారో నాకు తెలియదు, కానీ నాకైతే నువ్వు కావాలి నాయన, నీవే నా క్షేమాధారం. నిజమే, దేవునికి తన భక్తులంటే చాలా ఇష్టం, తనని ప్రేమించే వారంటే దేవునికి చాలా ఇష్టం. ఈరోజు నీవు దేవుని ప్రేమిస్తున్నట్లయితే నువ్వు ఏవి కోరుకోవు, ఆయన నాకు తోడుంటే చాలు. నిజమైన ప్రేమికులు ఏది కోరుకోరు. నిజంగా ఇష్టపడేవారు జాబ్ ఉందా, డబ్బులు వస్తున్నాయా, అందంగా ఉన్నారా, వారికి ఇల్లు ఉందా, వారికి అది ఉందా అని చూడరంట. నిజమైన ప్రేమికులు వారి మనసును చూసి ప్రేమిస్తారు. ఈరోజు నువ్వు దేవుని మనసును చూస్తున్నావా? ఆయన ఎంత మంచి మనసు కలిగిన వాడో. ఆయన యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి ఆయన క్షేమాన్ని, సమృద్ధిని దయచేస్తాడు. కాబట్టి ఆ దేవాది దేవుని ప్రేమిస్తూ ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈ లోకము ఎంత చూపించినా కూడా నాయన అది ఒకరోజు తరిగిపోతుంది, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, కానీ నిన్ను ప్రేమించే వారిని నువ్వు ఆస్తికర్తలుగా చేస్తావు, నిన్ను ప్రేమించే వారిని శాపం నుండి విడిపిస్తావు, నిన్ను ప్రేమించి నీవే కావాలి ప్రభా అనే వారికి క్షేమాధారంగా నువ్వు ఉంటావు నాయన ప్రభా. నువ్వు అట్టి కృపను మాకు దయచేసినందుకు నీకు వందనాలు. నిన్ను ప్రేమించే మనసును మాకు దయచేయండి. ఈ లోకము ఎన్ని చూపించినా, ఎన్ని నాయన టెంప్టేషన్స్, ఎన్ని నాయన ప్రభా వజ్రాలు, ఎన్ని హంగులు, ఏవి చూపించినా నీ మీద మా మనస్సు తొలగిపోకుండా స్థిరత్వం మాకు దయచేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. చూడండి, దావీదు ఎంతగా దేవుని ప్రేమించాడు. ఇంకా రాస్తున్నాడు, దేవుని మీద కాకుండా వేరొక్క దాని మీద మనసు పెట్టుకున్న వారు శాపగ్రస్తులని. సో ఈరోజు నీ మనసు దేవుని మీద ఆనుకున్నాక, సో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే కింద కమెంట్లో ఐ వాంట్ మై కింగ్ ఆఫ్ కింగ్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.